హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంసెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోని ఫుల్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఎందుకంటే ఎటువంటి ఇన్స్టిట్యూట్స్తో మనకి పని లేకుండా ఇంట్లోనే కూర్చొని మంచి ర్యాంక్ అయితే సంపాదించవచ్చు. ఒకసారి ఫుల్గా చూసేద్దాం పదండి. ఇంకా మనకి ఎంసెట్ ఎగ్జామ్కి 40 డేస్ అయితే ఉంది. ఈ 40 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేను చెప్పేవన్నీ కూడా ఒకసారి చూడండి. ఈ 40 డేస్లో స్టార్టింగ్ 30 డేస్ తీసుకోండి, లాస్ట్లో చెప్తాను 10 డేస్ ఎందుకు అన్నది. ఈ 30 డేస్లో కూడా డైలీ మీరు ఒక 8 అవర్స్ స్టడీకి ప్లాన్ చేసుకోండి. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ 8 అవర్స్లో 3 అవర్స్ వచ్చేసి మ్యాథ్స్కి ప్రాక్టీస్ చేయడానికి తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3 అవర్స్ వచ్చేసి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో అది ముందు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ 1 అవర్ వచ్చేసి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ 1 అవర్ వచ్చేసి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడికి మీకు 8 అవర్స్, డైలీ 8 అవర్స్ అన్నది మీకు ప్రాక్టీస్ అవుద్ది. ఈ 30 డేస్ని మీరు అవర్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే 90 అవర్స్ వచ్చి మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారు, 90 అవర్స్ వచ్చేసి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 1 అవర్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, అది 30 డేస్కి 30 అవర్స్ అనమాట. 30 అవర్స్ అంటే మీకు అవర్కి 30 క్వశ్చన్స్ చెప్పని చూసుకున్నా 900 క్వశ్చన్స్. 30 అవర్స్లో మీరు 900 క్వశ్చన్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఆల్మోస్ట్ 1000. మీకు మొత్తం 3 సబ్జెక్ట్స్కి 2000 క్వశ్చన్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేస్తారు. అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడే 2000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు 10 డేస్ ఉన్నాయి కదా, ఆ 10 డేస్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు 2 డేస్కి ఒకసారన్నా అట్లీస్ట్ ఒక 1 మాక్ టెస్ట్ అయినా అటెండ్ అవ్వండి. అండ్ డైలీ 2 అవర్స్ చెప్పున 6 అవర్స్ 3 సబ్జెక్ట్స్ రివిజన్ చేయండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ అటెండ్ అవుతారు కాబట్టి మీకు ఈజీగా 1000 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. సో స్టార్టింగ్లో 2000 క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు ఒక 1000 క్వశ్చన్స్, మొత్తం 3000 క్వశ్చన్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేస్తారు ఈజీగా. అండ్ అలాగే 10 డేస్లో డైలీ 6 అవర్స్ మీరు రివిజన్ చేస్తారు కాబట్టి 60 అవర్స్ మీకు రివిజన్లో కవర్ అయిపోతుంది. ఇలా గనక మీరు డే మొత్తాన్ని ప్లాన్ చేసుకుంటే మీకు బిలో 10,000 ర్యాంక్ అన్నది ఈజీగా వస్తుంది. ఎటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీకు డబ్బులు పెట్టుకుని మీరు చదువుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఇలా టైంని యూటిలైజ్ చేసుకుని చదువుకుంటే కనుక మీకు 10,000 ర్యాంక్ అన్నది ఈజీగా వస్తుంది. మంచి కాలేజ్లో మీకు సీట్ అన్నది వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్.